హాయ్ వ్యూయర్స్, మరొక పాడ్కాస్ట్ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు సమాచార హక్కు పరిరక్షణ సంఘం వ్యవస్థాపకులు హొన్నూరప్ప గారు. ఆర్టీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, దీనివల్ల ఏం ఉపయోగం ఒక భారతీయ పౌరుడికి అనేక విషయాలు ఈరోజు సార్ని అడిగి మనం తెలుసుకుందాము. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ సార్ గురించి తెలుసుకుందాం మనం. ఓకే, నా పేరు హొన్నూరప్ప. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ 2011లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత సమాజం కోసం ఏమన్నా పని చేయాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక అనే సంస్థ జిల్లాలో ఉంటే ఆ సంస్థలో మొట్టమొదటిసారిగా పనిచేయడం జరిగింది. సమాచార హక్కు పరిరక్షణ సంఘం స్థాపించే ముందు సమాచార హక్కు పరిరక్షణ ఐక్యవేదికలో పనిచేశాను. అయితే ఆ ఐక్యవేదికలో నేను దాదాపు 4 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు ఉన్నప్పుడు విజయవాడ దగ్గర, అంటే సూర్యాపేట దగ్గర శిక్షణ తరగతులు తీసుకున్నాను. తర్వాత విజయవాడలో తీసుకున్నాను. తర్వాత దాని తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్లో గవర్నమెంట్ ఆఫర్ వచ్చింటే గవర్నమెంట్ ఆఫర్కి పోయి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కూడా నేను శిక్షణ పొందడం జరిగింది సమాచార హక్కు చట్టం మీద. అయితే శిక్షణ పొందిన తర్వాత సమాచార హక్కు పరిరక్షణ ఐక్యవేదిక వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సమాచార ప్రచార ఐక్యవేదిక తీసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికని పెట్టడం జరిగింది. అయితే అప్పటికే సమాచార హక్కు చట్టంలో 2 సార్లు సవరణలు జరిగినాయి. 2013లో ఒకసారి, 2018లో ఒకసారి. దాని గురించి సమాచార హక్కు చట్టాన్ని ఏది విధంగా అయినా రక్షించుకోవాలని 2019లో సొంతంగా రిజిస్టర్ చేసి ఆ సంస్థను స్థాపించడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఇండివిజువల్గా వ్యవస్థాపక అధ్యక్షునిగా నేనే పనిచేస్తున్నాను. ఆ సమాచార హక్కు పరిరక్షణ సంఘంకు ముందు నా జీవిత చరిత్ర వచ్చేసి మాది నార్పల మండలం చామలూరు గ్రామము. మేము సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టాము. తర్వాత నేను 10th క్లాస్ వరకు నార్పల హై స్కూల్లో చదివాను. నార్పల హై స్కూల్లోకి వెళ్ళాలంటే మా ఊరు నుంచి దాదాపు 7 కిలోమీటర్లు. రోజు నడిచిపోవడము, నడిచి రావడము అనేది పొద్దున 7 కిలోమీటర్లు, సాయంత్రం 7 కిలోమీటర్లు నడిచి వచ్చి చదువుకోవడం జరిగింది. 10th క్లాస్ అయిపోయాలకు మా నాన్న చనిపోవడము. నేను 10th క్లాస్ అప్పుడు పాస్ అయిన వెంటనే మా నాన్న నన్ను ఎలక్ట్రీషియన్గా ఐటీఐ డిపార్ట్మెంట్లో చేర్చినారు. చేర్చిన తర్వాత మా నాన్న చనిపోతే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను దాన్ని వదులుకోవడం జరిగింది. తర్వాత మా చిన్నాన్న డిఎంహెచ్ఓ గారి దగ్గర అటెండర్గా పనిచేస్తున్నందువల్ల నేను డిఎంహెచ్ఓ గారి దగ్గర ఒక ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంలో పనిచేశాను. ఉద్యోగంలో పనిచేసేటప్పుడు ఉద్యోగ సంఘాల్లో పనిచేశాను, ఎన్జిఓ సంఘంలో పనిచేశాను, తర్వాత డిపార్ట్మెంటల్ సంఘాల్లో పనిచేశాను. తర్వాత జేఏసీ అని జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్య సంఘంలో దాదాపు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను. కాబట్టి నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఉద్యోగులకు సేవ చేశాను. డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనే సంఘాన్ని స్థాపించి ఇప్పుడు పనిచేయడం జరుగుతూ ఉంది. ఆ సమాచార హక్కు పరిరక్షణ సంఘం సంబంధించి మొన్ననే డిసెంబర్ 28వ తారీఖున 9వ మహాసభలు దిగ్విజయంగా జరుపుకున్నాం అనంతపురంలో. దిగ్విజయంగా జరుపుకున్న తర్వాత మహిళా కమిటీ ఒకటి, మేల్స్ కమిటీ ఒకటి డివైడ్ అయిపోయి ఈరోజు జిల్లాలో మంచి ఇది ఉంది. అదేవిధంగా ఈరోజు గతంలో ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టాన్ని అధికారులకు తెలియజెప్పడానికి ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి ఉండేటివి. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఏపీహెచ్ఆర్డిఐకి అనుబంధ సంస్థలు. ఏపీహెచ్ఆర్డిఐ బాపట్లలో ఉంది, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. దానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండి అధికారులకు శిక్షణ ఇస్తూ ఉంది. దాంట్లో నేను ఫ్యాకల్టీగా కూడా వెళ్తూ ఉంటే ఆర్టీఐకి. అయితే చక్రపాణి అనేటువంటి ఒక సెక్రటరీ వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసి మనకు రాయలసీమకు శ్రీకాళహస్తి మాత్రమే పెట్టడం జరిగింది. అట్లా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ రద్దు చేయడం వల్ల చాలామందికి అధికారులకు సమాచార హక్కు చట్టం తెలియక ఎన్నో కేసులు
సమాచార కమిషన్ వద్దకు అప్పీల్స్ వెళ్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చాము. అయ్యా కలెక్టర్ గారు, సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు అట్ ది సేమ్ టైం ఆఫీసర్లకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పాలక వర్గాల మీద ఉంది. కానీ సమాచార హక్కు చట్టాన్ని సంబంధించి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ రద్దయిన తర్వాత ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి అధికారులుగా మీరైనా చెప్పండి, లేకుంటే మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలకైనా పర్మిషన్ ఇవ్వండి అంటే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరే ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వండి, తర్వాత స్కూళ్ళలో ట్రైనింగ్ ఇవ్వండి, పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా మా డిగ్రీ కాలేజెస్లో చెప్పండి అని చెప్పేసి ఆమె కూడా పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ వాళ్ళు కూడా మా ఇంజనీరింగ్ కాలేజెస్లో చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఆర్ఐఓ రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు కూడా ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో చెప్పండి అని, తర్వాత డివిఈఓ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చెప్పండి అని, ఇట్లా అందరూ కూడా మాకు చెప్పండి అని చెప్పినారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు 138 కాలేజీల్లో చెప్పాను, తర్వాత 35 జిల్లా ఆఫీసుల్లో చెప్పినాను. ఇంకా ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రజల కోసం ఇదే పార్కులో మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇప్పటికీ దాదాపు 1000 మందికి శిక్షణ ఇచ్చింటాం ప్రజలకు. అయితే నా ఆరోగ్యరీత్యా ఇంకా సాధ్యపడదు అనే ఉద్దేశంతోనే ఆ శిక్షణా తరగతులన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము సమాచార హక్కు పరిరక్షణ సంఘం స్థాపించి ఆ సంఘాన్ని ఏ విధంగా అయినా సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము చేస్తూ ఉన్నాము అనేది తెలుస్తుంది. సార్, ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్ సమాచార హక్కు చట్టం ప్రతి భారతీయ పౌరుడు ఎందుకు తెలుసుకోవాలి? సమాచార హక్కు చట్టము అనేది తెలుగులో ఉన్న, ఇంగ్లీష్లో ఆర్టీఐ అంటారు, రైట్ టు ఇన్ఫర్మేషన్. అంటే రైట్ అంటే రెస్పాన్సిబిలిటీ, టీ అంటే ట్రాన్స్పరెన్సీ, ఇన్ఫర్మేషన్ అంటే పరిపాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం లోపించినందువల్ల ఈ చట్టము సరిగా అమలు కావడం లేదనే ఉద్దేశంతోనే, పరిపాలన సరిగా జరగడం లేదనే ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత భారత సుప్రీంకోర్టు, అదేవిధంగా ఉద్యమకారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా సమాచార హక్కు చట్టాన్ని భారత ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసింది. అయితే భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేదానికి ముందుగా ఎన్నో పోరాటాలు జరిగినాయి. పోరాటాలు జరిగిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక డెడ్లైన్ పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు డెడ్లైన్కు భయపడినటువంటి పాలక వర్గాలు విధి లేని పరిస్థితుల్లో పార్లమెంటులో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి 11/5/2005లో పార్లమెంట్ ఆమోదించింది, 12/5/2005లో రాజ్యసభ ఆమోదించింది, 15/6/2005లో ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆమోదించారు. తర్వాత 21/6/2005లో గెజిట్ ఆమోదించారు. 12/10/2005 నుంచి దేశవ్యాప్తంగా చట్టం అమల్లోకి వచ్చింది. చట్టం ఎందుకు తెలుసుకోవాలనే దాని మీద ఈరోజు రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ చట్టము ఏమి ఇచ్చింది? ఏ చట్టంలో అయినా కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఏ చట్టంలో అయినా కూడా మనము ఒక స్టూడెంట్ తన సంబంధించిన మార్క్ లిస్ట్ కావాలంటే ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఒక 10 రూపాయలు ఫీజు కడితే 10 రూపాయల ఫీజుకు సంబంధించి 30 రోజుల లోపలనే అతనికి సంబంధించిన మార్క్ లిస్ట్ ఇవ్వాలి. గతంలో ఎందుకంటే పురాతన కాలంలో, రాజుల కాలంలో పిటిషన్ పెడితేనే లోపల వేసేవాళ్ళు. పిటిషన్ హక్కు కోసం ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు పోరాడినారు. కానీ సమాచార హక్కు చట్టం యొక్క ప్రత్యేకత ఏమంటే 30 రోజుల లోపల సమాధానం ఇవ్వాలా, ఇవ్వకపోతే అధికారులకు జరిమానా తప్పదని చెప్పేటువంటి ఒక చట్టం అనేది ఇది సమాచార హక్కు చట్టం. అడిగిన సమాచారం ఇవ్వకపోతే అధికారులకు జరిమానాలు విధించేది. తర్వాత ఆ జరిమానాలే కాకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకునేది. ఆ జరిమానాలు, క్రమశిక్షణా చర్యలు లేకుండా దరఖాస్తుదారుడు ఎవరైనా నేను ఇన్ని రోజులు తిరిగినాను, నాకు ఇంత ఖర్చు అయింది అంటే కాంపెన్సేషన్ కూడా ఇప్పియాలి. ఇదంతా కూడా జరిమానా కావచ్చు, కాంపెన్సేషన్ కావచ్చు, అదంతా కూడా అధికారి జేబు నుంచి కట్టాలి, గవర్నమెంట్ నుంచి కాదు.
కాబట్టి అధికారులు కూడా తప్పకుండా ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఈరోజు సమాచార హక్కు చట్టం ఎందుకు తెలుసుకోవాలంటే భారత రాజ్యాంగం ప్రకారంగా 3 వ్యవస్థలు ఉన్నాయి. రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక అనేటువంటి 3 వ్యవస్థలు ఉన్నాయి. శాసన వ్యవస్థ ఎంతసేపు ఉన్నా శాసనాలు చేయాల్సిందే, వాళ్ళకి ఎటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు. కానీ ఆ శాసనాలు చేసినవి ప్రభుత్వ జీవోల రూపంలో విడుదల చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థది, అంటే అధికారులది. ఈ అధికారులు కావచ్చు, శాసన వ్యవస్థ కావచ్చు, ఇద్దరు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది. అయితే భారత పార్లమెంటు ఒక చక్కని చట్టం రూపొందించి ఈ 3 వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షించే బాధ్యతను సామాన్య పౌరునికి కట్టబెట్టింది ఈ చట్టం. కాబట్టి ఈ చట్టం తెలుసుకొనే తీరాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనేది తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవచ్చు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఆఫీస్ నుంచి తెలుసుకోవడానికి వీల్లేదు, అవి చెప్తారా? సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఏదైతే మనం ఇంతకుముందు తెలుసుకున్నామో, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల నుంచి తెలుసుకునే సమాచారము రికార్డులు అడగచ్చు, పత్రాలు అడగచ్చు, మెమోలు అడగచ్చు, ఈమెయిల్స్ అడగచ్చు, పత్రికా ప్రకటనలు అడగచ్చు. పత్రికా ప్రకటనలు అంటే ఏదైనా ఒక ఆఫీసరు క్యాంపు వెళ్ళినప్పుడు ఆ క్యాంపులో ఏదైనా నేను క్యాంపులో ఫలానావి కనుక్కున్నాను, దానికి సంబంధించి ఫలానా లోటుపాట్లు జరిగినాయని చెప్పేసి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ ప్రెస్ స్టేట్మెంట్కి సంబంధించిన సమాచారం మళ్ళీ 15 రోజుల తర్వాత మనం అడిగితే దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్స్ అడగచ్చు. అదేవిధంగా లాగ్ బుక్స్ అడగచ్చు. లాగ్ బుక్స్ అంటే జనరల్గా డ్రైవర్ రాసేది అనుకుంటారు. లాగ్ బుక్స్ అంటే హిస్టారికల్ ఈవెంట్స్, ఆ ఆఫీస్లో ఏమైనా జరిగితే ఆ హిస్టారికల్ ఈవెంట్స్ భవిష్యత్ తరాలకు తెలియాలి. కాబట్టి ఆ హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఆ లాగ్ బుక్లో రాయాలా. భవిష్యత్ తరాలకు ఏదైనా కొత్త బిల్డింగ్ కట్టినారు, లేకుంటే కొత్తగా ఓపెన్ చేసినారు, కొత్తగా ఎవరైనా చీఫ్ మినిస్టర్ వచ్చినాడు, అట్లాంటి ఈవెంట్స్ అన్నీ రాస్తే భవిష్యత్ తరాలకు తెలుస్తాయని ఆ లాగ్ బుక్లో ఎంటర్ చేయాలి. ఆ విధంగా అదేవిధంగా అధికార యంత్రాంగాలు సంపాదించదగిన ప్రైవేట్ యంత్రాంగానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సామాన్య పౌరుడు అడిగి తెలుసుకోవచ్చు. అధికార యంత్రాంగాలు అంటే ఏంటి? అధికార యంత్రాంగం అంటే కార్యాలయం అంతే. కార్యాలయం, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్రపతి కార్యాలయం వరకు అన్నీ కూడా అధికార యంత్రాంగాలే. ఆ అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్నే కాకుండా అధికార యంత్రాంగాలు సంపాదించదగిన ప్రైవేటు యంత్రాంగానికి సంబంధించిన సమాచారం కూడా సమాచారంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు, అప్పుడు మనం డిఈఓని అడిగి తెలుసుకోవచ్చు. ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ప్రైవేట్ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తూ ఉంటే ఆర్ఐఓని అడిగి తెలుసుకోవచ్చు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అన్యాయాలు జరుగుతూ ఉంటే డిఎంహెచ్ఓని అడిగి తెలుసుకోవచ్చు. ఒక ప్రైవేటు పెట్రోల్ బంకులో ఏదైనా జరుగుతూ ఉంటే దానికి సంబంధించిన వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ అడగచ్చు. అదేవిధంగా ఒక మెడికల్ స్టోర్కి సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్ని అడగచ్చు. ఇట్లా అధికార యంత్రాంగాల సంపాదించదగిన ప్రైవేట్ యంత్రాంగానికి సంబంధించిన సమాచారం కూడా సామాన్య పౌరుడు అడిగితే 30 రోజుల లోపల ఇవ్వాలని చట్టం చెబుతూ ఉంది. ఇంకా ఏమేం సమాచారం అడగకూడదు అంటే భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే సమాచారం అడగకూడదు. భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే సమాచారం అడగకూడదు. పార్లమెంటుకు, శాసనసభ హక్కులకు భంగం కలిగించే సమాచారం అడగకూడదు. న్యాయస్థానాలు, ట్రిబ్యునల్లు నిషేధించిన సమాచారం మాత్రం అడగకూడదు. అదేవిధంగా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే సమాచారం అడగకూడదు. అదేవిధంగా కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం అడగకూడదు. దీనివల్ల ఈ సమాచారం అడగడం వల్ల ఒకవేళ అది వాళ్ళకు సంబంధించిన సమాచారం అడిగినప్పుడు కూడా అది సమాజ ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం అయితే అది కూడా ఇవ్వాలని చెప్పేసి సెక్షన్ 8(2)లో చెప్తా ఉంది. అంటే ఈ చట్టానికి సంబంధించి
1923లో అధికార రహస్యాల చట్టం వచ్చినా కూడా ఈ చట్టము అధికార రహస్యాల చట్టాన్ని కూడా అధిగమించి ఈ చట్టమే సుప్రీము, ఈ చట్టానికి ఏ చట్టము అడ్డు రాదు. కాబట్టి సమాచార కమిషనర్ అనుకుంటే మొత్తం రికార్డ్స్ తనిఖీ చేయొచ్చు, పౌరుడు తనిఖీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక సమాచార హక్కు అంటే ఏంటి? అధికార యంత్రాంగాల అదుపులో ఉన్న సమాచారాన్ని పౌరుడు చట్టబద్ధంగా పొందే హక్కు. అంటే చట్టబద్ధంగా అంటే సమాచార హక్కు చట్టబద్ధంగా పొందే హక్కును సమాచార హక్కు అంటారు. అదేవిధంగా పనులను, పత్రాలను, రికార్డులను తనిఖీ చేసే హక్కు. ఏదైనా వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఒక టెండరు పాడింటారు ఇంటి ముందర రోడ్డు వేసేసి, 30 అడుగుల రోడ్డు వేస్తానని చెప్పేసి వాడు 29 అడుగులే వేస్తుంటాడు. అప్పుడు మనకు డౌట్ వస్తే వెంటనే ఆ టెండర్కు సంబంధించిన మొత్తం అంతా సమాచారం తెప్పించుకొని దాన్ని మనం తనిఖీ చేసేదానికి హక్కు ఉంది. పనులను, పత్రాలను, రికార్డులను. మనకు ఏదైనా ఒక దరఖాస్తు పెడితే ఆ దరఖాస్తుకు ఎన్ని రోజుల్లో పెళ్ళైనా 30 రోజుల లోపల సమాధానం రాకపోతే ఎందుకు రాలేదు మనం పోయి మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు. అది ఎక్కడ పెండింగ్ ఉంది, ఆ ఆఫీసర్ దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉంది, ఆ ఆఫీసర్ ఎందుకు పెండింగ్ పెట్టుకున్నాడు, తదితర విషయాలన్నీ కూడా మనం పోయి వెరిఫై చేయొచ్చు. అదేవిధంగా మనం వెరిఫై చేసినప్పుడు మళ్ళీ అతను తారుమారు చేస్తాడేమో రికార్డు అని మనకు డౌట్ ఉన్నప్పుడే అది జిరాక్స్ చేయించుకొని మళ్ళీ అధికారితేనే ధృవీకరించి తీసుకునే హక్కు. ఇవన్నీ కూడా సమాచార హక్కు అంటారు. కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని తెలుసుకున్నందువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంది. అట్ ది సేమ్ టైం ఏ కార్యాలయంలో ఉన్న సమాచారమైనా కూడా పౌరుడు చట్టబద్ధంగా పోయి తనిఖీ చేసే హక్కు భారతదేశ చట్టాలలో ఏ చట్టానికి లేదు. ఒక్క సమాచార హక్కు చట్టానికి మాత్రమే సామాన్య పౌరుడు వెళ్ళి ఆ ఆఫీసులో ధైర్యంగా పోయి రికార్డులను తనిఖీ చేసే హక్కు ఒక్క సమాచార హక్కు చట్టంలో మాత్రమే ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇంతవరకు బాగానే చెప్పారు సార్ మా వ్యూయర్స్కి. సార్ ఇప్పుడు మీరే ఏదన్నా ఒక ఆఫీస్కి, గవర్నమెంట్ ఆఫీస్కి మీరు ఇన్ఫర్మేషన్ కావాలి నాకు పలాందని మీరు ఏమైనా అప్లికేషన్ వేసి ఇన్ఫర్మేషన్ ఎన్ని రోజుల్లో తెచ్చుకున్నారు, అదేమైనా ఇన్సిడెంట్ ఒకసారి మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఉదాహరణకు సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 4(1)(b)కి సంబంధించి ప్రజలెవ్వరూ అడక్కనే అధికారులు వాళ్ళంతకు వాళ్ళే సమాచారం ఇవ్వాలా. అట్లాంటి సమాచారాన్ని దాదాపు ఒక 50-60 కార్యాలయాల నుంచి నేను తెప్పించడం జరిగింది. ఇక సమస్యలకు సంబంధించి ఒక గ్రామం నుంచి ఒక వృద్ధురాలు వచ్చింది. తనకు పెన్షన్ రాలేదని. పెన్షన్ రాలేదంటే ఎందుకు రాలేదమ్మా, నువ్వు అప్లికేషన్ ఇచ్చినావా అంటే ఇచ్చినాను అనింది. మరి ఏమి ఇచ్చారు వాళ్ళంటే నీకు రాదు అని ఇచ్చారు అన్న. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మేము ఆమెకు దరఖాస్తు రాసిచ్చి సమాచార హక్కు దరఖాస్తు ఆమెకు అప్లై చేశాము. అప్లై చేసిన తర్వాత అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆమెకు 10 ఎకరాల భూమి ఉంది, 10 ఎకరాల భూమి ఉంది కాబట్టి గవర్నమెంట్ పెన్షన్కు అర్హురాలు కాదు అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. ఆ సమాధానాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మేము మొదటి అప్పీల్ పెట్టాము. ఇట్లా మీ ఆఫీసరు 10 ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఆ 10 ఎకరాల భూమి ఎక్కడ ఉందో సర్వేయర్ను పంపించి కొలిపించి ఆమెకు హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు ఎటువంటి పెన్షన్ అక్కర్లేదు అని చెప్పేసి మళ్ళీ దరఖాస్తు పెడితే వాళ్ళు దరఖాస్తుకు 30 రోజులు సమాధానం అయితే 20 రోజుల లోపలనే ఆమెకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అది మనము చెప్పడం జరిగింది. ఇక రెండవ కేసుకు సంబంధించి ఒక స్టేట్ బ్యాంక్ సంబంధించిన సమాచారం. ఒక గ్రామంలో ఒక కుటుంబము తల్లి పేరుతోనూ కొడుకు పేరుతోనూ కూడా పోస్టల్లో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి ఒక డిపాజిట్ చేస్తూ ఉన్నారు. డిపాజిట్ చేస్తూ ఉంటే ఆ డిపాజిట్ మెచ్యూర్ అయిపోయి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అకౌంట్ మెచ్యూర్ అయిపోయింది, మీరు సంబంధించిన డబ్బులు వస్తాయి, వచ్చి మీరు దానికి సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంకులో వేస్తాము, చెక్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరేలే అని చెప్పేసి వాళ్ళు ఆ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ ఇచ్చారు, వాళ్ళకు చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత స్టేట్ బ్యాంకులోకి వెళ్ళి ఆ స్టేట్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫీసర్కు ఇట్లా చెక్ ఉంది, మాకు సంబంధించిన అకౌంట్లో వేయండి అని చెప్పేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు రోజు తిప్పుతున్నారు అతన్ని. అతను ఫోన్ చేశాడు, సార్ ఈ విధంగా ఉంది, మరి ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు అడిగితే వెంటనే మేము ఆ బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని అడిగాము,
ఎందుకండి ఇట్లా చెక్ వచ్చిందంట, చెక్ వచ్చింటే మీ అకౌంటెంట్కి ఇచ్చాడంట, మరి ఇంతవరకు ఎందుకు అకౌంట్కి జమ కాలేదు అని చెప్పేసి అమ్మితే, మీరు పోయి అకౌంటెంట్ని అడగండి, మాకేం సంబంధం అది ఇది అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఫలానా అని చెప్పిన తర్వాత ఆ బ్యాంకులో ఉండే వాళ్ళు కూడా కొంచెం ఘర్షణ పడిన తర్వాత బ్యాంకులో ఉండే వాళ్ళు కూడా ఈ నా కొడుకులు ఇట్లా అని చెప్పేసి బ్యాంకు వాళ్ళని తిట్టడం జరిగింది. అంతలోపల ప్రెస్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత బ్యాంకు వాళ్ళు అప్పుడు బ్యాంక్ మేనేజరు ఒక దరఖాస్తు రాసి ఇవ్వండి, దరఖాస్తు రాసిస్తే నేను అతని మీద చర్య తీసుకుంటాను, వెంటనే దాని మీద ఎక్కడుందో వెతికిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరేలే అని చెప్పేసి సమాచార హక్కు చట్టం కింద ఆ పిల్లోని పేరుతోనే దరఖాస్తు రాసి ఇవ్వడం జరిగింది. దరఖాస్తు రాసి ఇచ్చిన తర్వాత అకౌంటెంట్ ఎక్కడో ఆ చెక్కు మళ్ళీ పోగొట్టినాడో మళ్ళీ మిస్ చేయాలని చెప్పేసి ఉందో కానీ తెలియదు, కానీ ఆ చెక్కును ఇవ్వకుండా తనకు తెలిసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ద్వారా ఈ అబ్బాయిని బెదిరించడం జరిగింది. ఏమ్రా నువ్వు ఏదో పోయి బ్యాంకులో అల్లరి చేసినావంట, దానికి సంబంధించి బ్యాంకు వాళ్ళు రిపోర్ట్ చేసినారు కాబట్టి అయ్యే పిలుస్తాడు, స్టేషన్కి రమ్మని చెప్పేసి ఆ అబ్బాయికి భయపెట్టించారు. ఆ అబ్బాయి మనకు మళ్ళా తెలియజేస్తే నువ్వేమీ వెళ్ళాల్సిన లేదు అని చెప్పేసి మేము దాని సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత బ్యాంకుకి వెళ్ళి ఏమండి ఎందుకు కావడం లేదు అని చెప్పేసి దరఖాస్తు మీద ఏం చర్య తీసుకున్నారో మాకు సమాధానం ఇవ్వండి అంటే వాళ్ళు ఏమి కష్టపడినారో మళ్ళీ పోస్టల్కి పోయి చేసినారో మళ్ళీ ఏం చేసినారో మళ్ళీ 2 రోజుల్లోనే ఆ అబ్బాయి అకౌంట్కు వాళ్ళ అమ్మది ఆ అబ్బాయిది కూడా అకౌంట్లోకి జమ కావడం జరిగింది. ఇది సంబంధించి ఇక మూడవది, ఇటీవలనే లాస్ట్ ఇయర్ మనోజ్ కుమార్ అని మన జాయింట్ సెక్రటరీనే మా కమిటీలో ఉన్నారు. ఆయన మామూలుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్టోర్ డీలర్ని మార్చడము, తర్వాత ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈయన స్టోర్ డీలర్గా పనిచేస్తూ ఉంటే స్టోర్ డీలర్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇతని మీద ఆరోపణలు చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన నిజాయితీగా నేను పనిచేస్తున్నాను, ఎందుకు సస్పెండ్ చేసినారని చెప్పేసి ఆర్డీఓ కోర్టుకు వేశాడు. ఆర్డీఓ కోర్టులో గవర్నమెంట్కి ఫేవర్గానే, అంటే ఎమ్మెల్యే మాటలు విన్నారో మరి ఇంకేమి విన్నారో మనకు తెలియదు, అతనికి ఫేవరబుల్గా రాకుండా గవర్నమెంట్కి ఫేవరబుల్గానే ఆ ఎంఆర్ఓకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చాడు. మళ్ళీ ఆయన జాయింట్ కలెక్టర్ కోర్టుకి వేశాడు. జాయింట్ కలెక్టర్ అన్ని రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి ఈ అబ్బాయి కరెక్ట్గా ఉంది, వెంటనే రికార్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయండి స్టాక్ అంతాను అని చెప్పేసి సిఎస్డిటికి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్కు, తర్వాత కన్సర్న్డ్ విఏఓకు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్గా స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ ఆర్డర్ ఇచ్చినారో రాజకీయ ఒత్తిడితో అతనికి స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆయన మా దృష్టికి తెచ్చాడు. దృష్టికి తెస్తే వెంటనే ఆ ఎంఆర్ఓకు, కన్సర్న్ ఎంఆర్ఓకు ఫోన్ చేస్తే కన్సర్న్ ఎంఆర్ఓ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ సిఎస్డిటికి ఫోన్ చేశాను. సిఎస్డిటికి ఫోన్ చేస్తే సార్ నాదే ముందు ఎంఆర్ఓ గారు ఎట్లా చెప్తే అట్లా వినేవాడిని, ఎంఆర్ఓ గారు చెప్పలేదు కాబట్టి నేను చేయలేదు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అయితే మేము చెప్పింది ఏమంటే ఆమెకు, అమ్మ నేను కూడా డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఇప్పుడు ఇన్ బిట్వీన్ జాయింట్ కలెక్టరు, సిఎస్డిటి, విఆర్ఓ ముగ్గురి మధ్యనే కేసు జరిగింది కాబట్టి ముగ్గురు మధ్య కేసు జరిగి సిఎస్డిటికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి దాంట్లో ఆర్డర్ ఇచ్చినాడు. దాంట్లో ఎంఆర్ఓ కాపీ కూడా మార్చేయలేదు కాబట్టి వచ్చిన పేపర్ను వెంటనే నువ్వు దాని మీద ఒక నోట్ పెట్టి ఎంఆర్ఓకు ఇట్లా వచ్చింది కాబట్టి నేను స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయాలా లేదా అని చెప్పేసి ఎంఆర్ఓకి పెడితే ఎంఆర్ఓ రిజెక్ట్ చేస్తే ఎంఆర్ఓ తప్పు కాబట్టి ఎంఆర్ఓకు నువ్వు నోట్ పెట్టినావా లేదా అని చెప్పేసి ఆమెను అడగడం జరిగింది. ఆమె బ్యా అని చెప్పేసి ఎవరు సార్ మీరంటే పలానా అని చెప్పడం జరిగింది. ఆమె వెంటనే తప్పకుండా నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి నోట్ పెడతాను సార్ అని చెప్పి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మళ్ళీ మరుసటి రోజే అతనికి స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా విజయాలుగా మేము చెప్పుకోవడం, కానీ ముందు ఓన్లీ అంటే ఇది సమాచార హక్కు చట్టం తెలుసుకోవడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా దాన్ని ఎట్లా వాడుకున్నప్పుడు తెలిసినప్పుడు మాత్రమే మనకు పూర్తి నాలెడ్జ్గా ఉంటుంది అనేది నా సలహా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి షేర్ చేసినందుకు.
చూశారు కదండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎలా తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎవరు తెలుసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలి గవర్నమెంట్ ఆఫీస్కి. ఇంకొక వీడియోతో మరీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ హరినాథ్ వేదాద్రి. జై హింద్.